ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ సమావేశంలో మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా హైదరాబాద్ని నేనే డెవలప్ చేశా, ఐటీని నేనే తీసుకొచ్చా, అందువల్ల తెలంగాణకు హైదరాబాదు ఒక పెద్ద తలకాయగా మారింది, దానివల్ల ఎక్కువ రెవెన్యూ వస్తుంది, అందువల్ల మిగులు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరింది, దీని అంతటికి నేను చేసిన కృషే అంటూ మాట్లాడుతూ వస్తుంటారు. అయితే దీన్ని మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు ఐటీ తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు చెప్పేదంతా ఉత్త అబద్ధము, ఆయన పీకింది ఏం లేదు అంటూ విమర్శించారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్కి ఐటీ భూమి వచ్చింది, ఆయనే హైటెక్ సిటీకి శంకుస్థాపన కూడా చేశారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ దీన్ని ఎంకరేజ్ చేశారు అని కూడా విమర్శించారు. కుండలు బద్దలు కొట్టినట్టు కేసీఆర్ గారు చెప్పారు. ఇదే విషయం మీద నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా అవును, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ వచ్చింది, దానికి పునాది వేసింది కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది ఒక పక్కన పెడితే, ప్రస్తుతం అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దుతాను, హైదరాబాద్ కంటే, బెంగళూరు కంటే, చెన్నై కంటే భారతదేశంలో లేని విధంగా ఇతర దేశాల్లో కూడా అలాంటి నగరం ఉండబోని విధంగా అమరావతిని తీర్చిదిద్దుతాను అని చెప్తూ వస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ, రకరకాల వ్యాలీల పేరుతోటే, రకరకాల సిటీల పేరుతోటే అమరావతిని అంతర్జాతీయ స్టాండర్డ్స్లో నిర్మిస్తాను, ఇది నా కళ, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తాను, ఇది రాబోయే రోజుల్లో పెద్ద తలమానికంగా మారుతుంది, పెద్ద ఆదాయ వనరుగా మారుతుంది, అలా తీర్చిదిద్దుతాను అని చెప్తూ వస్తున్నారు. ఇలా చెప్తూ వస్తున్న అమరావతిలో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కనీసం ఇల్లు కట్టుకోవడానికి కానీ, చిన్నపాటి స్థలం కొనుక్కోవడానికి కూడా ఎక్కడా చోటు లేదు, అవకాశం లేదు. అంత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తూ వస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎలా ఫ్లాట్లు అమ్ముతారో, ఎలా సేల్స్ చేస్తారో, అలా ఆ విధంగా అంతర్జాతీయ సంస్థలు తీసుకొచ్చేదానికి దీనిని ఒక అద్దంలో చూపిస్తూ పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయని చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్య సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న హైదరాబాద్ కానీ, పక్కనే ఉన్న చెన్నై కానీ, బెంగళూరు వంటి పెద్ద పెద్ద రాజధాని నగరాల్లో సామాన్య ప్రజలు సొంత ఇళ్ళు కట్టుకొని, సొంత స్థలాలు కట్టుకొని జీవించడానికి అవకాశం ఉంది, జీవిస్తున్నారు కూడా ఏళ్ల తరబడి. కానీ అమరావతిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు, కనుచూపు మేరలో కూడా కనిపించే పరిస్థితి లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. హైకోర్టు అంటున్నారు, అసెంబ్లీ భవన నిర్మాణం అంటున్నారు, సచివాలయం అంటున్నారు. ఇవే బిల్డింగ్లు, ఈ తరహా బిల్డింగ్లు ఇతర రాష్ట్రాల రాజధానిలో చూస్తే దాని చుట్టుపక్కల ఎన్నో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటున్నాయి, నివాస గృహాలు ఉంటున్నాయి, సామాన్య మధ్యతరగతి పీపుల్ ఎంతోమంది ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు, బతుకుతున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టు చుట్టూ కానీ, లేకపోతే అసెంబ్లీ నిర్మించే చుట్టుపక్కల కానీ ఏ బిల్డింగ్ కడుతున్నా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుచూపు మేరలో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు కనీసం ఒక సెంటు భూమి కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ అవకాశం లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే, అంటే రాజధాని అమరావతి రాజధాని పరిధిలోని దాదాపు 40,000 ఎకరాల్లో ఎక్కడ కూడా
చిన్నపాటి ఉద్యోగులు, సన్న మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు కలిగి ఉండడానికి అవకాశం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ సగటు మధ్యతరగతి ప్రజల్లో వినిపిస్తున్న పెద్ద చర్చ. దీనిని రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏ మేరకు అధిగమిస్తుంది, ఎలా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది భవిష్యత్తులో చూద్దాం.